ప్రైజ్ లార్డ్, మీ అందరికి వందనాలు. ఈరోజు యోనా గ్రంథంలోంచి కొద్ది వాక్యాన్ని ధ్యానించుకుందాము. బైబిల్ గ్రంథంలో యోనాతో దేవుడు మాట్లాడినట్టుగా అక్కడ రాయబడి ఉంటుంది. యోనాతో దేవుడు చెప్తున్నాడు, యోనా, నీవు లేచి నినివే అనే మహాపట్టణానికి వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలగబోతుందని ప్రకటించమని చెప్పి ఆ మాట తెలియజేయమని చెప్పి దేవుడు యోనాతో మాట్లాడతాడు తన వాక్కు ద్వారా. మాట్లాడినప్పుడు యోనాకి దేవుడు అక్కడ చెప్పింది ఏంటంటే, నీవు లేచి అంటే ఇప్పుడు వెళ్ళి ఆ వాక్యాన్ని, నా మాటని ప్రకటించమని యోనాతో మాట్లాడినప్పుడు దేవుడు యోనా నినివే పట్టణానికి కాకుండా తర్షీసుకు పోవటానికి కేవి ఇచ్చి ఆ వాడలోకి వెళ్ళి ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళి గాఢ నిద్రపోతున్నాడు. ఎందుకంటే యోనా దేవుని సన్నిధిలో నిలవకుండా తర్షీసుకు పోయే వాడ ఎక్కి ఆ వాడ లోపల అడుగు భాగానికి వెళ్ళి బాగా గాఢ నిద్రపోతున్నాడు. ఆ సమయం అప్పుడు దేవుడు ఆ వాడ మీదకి భయంకరమైన గాలి, పెద్ద గాలిని పంపించి ఆ తర్వాత అది తుఫానుగా మారి వాడ బ్రద్దలైపోయేంతగా, ఇంకంటే అక్కడ వాడ నావికులకు కానీ ఎవరికి సాధ్యపడట్లా. వాళ్ళు తమ తమ దేవతకు ప్రార్థన చేసుకున్నారు, అయినప్పుడు కూడా సాధ్యపడలేదు. అది నిమ్మలపరచబడట్లేదు. వాడ బ్రద్దలైపోయి మునిగిపోద్దన్నతో భయం అందరిలో కూడా వాడ నావికుని కూడా కలిగింది. అటువంటి సమయం అప్పుడు వారందరూ కూడా ఒక ఆలోచన చేసి, ఒకవేళ వాడను కనుక తేలిక చేస్తే ఈ ఆహార వస్తువులు అవన్నీ కూడా మరి వాడలో ఉన్న ఆహార వస్తువులన్నీ కూడా తేలిక చేస్తే, ఆ తేలిక చేసినప్పుడన్నా మరి ఆ సముద్రంలో ఆ వాడ బ్రద్దలవ్వకుండా వారి ప్రాణమన్నా కాపాడబడుతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వాడలో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రం పాలు చేశారు. సముద్రంలో పడవేసినప్పుడు కూడా సముద్రం నిమ్మలపరచబడల. చివరికి వారు భయంతో ఉండి ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఈ యోనా నిద్రపోతూ కనపడతాడు. అప్పుడు ఆ వాడ నావికుడు అంటాడు, ఓయి నిద్రపోతూ, నీకేమి వచ్చినది? నీవు లేచి నీ దేవునికి ప్రార్థించుము, ఆ దేవుడన్నా కాపాడుతాడేమని చెప్పి వాళ్ళు యోనాని లేపినప్పుడు నీవెవరు అని అడిగితే అక్కడ, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఓ పని చేస్తారు, సీట్లు వేస్తారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కొంతమందికి అవగాహన ఉండదు, కానీ కొంతమందికి అవగాహన ఉంటుంది. ఏంటంటే, ఎందుకు ఈ పరిస్థితి కుటుంబంలో ఇలా జరుగుతుంది, లేదంటే జీవితంలో ఇలా జరుగుతుంది, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి కొంతమందికి అవగాహన ఉంటుంది, కానీ కొంతమందికి అవగాహన ఉండదు. ఇక్కడ వీళ్ళు కూడా సీట్లు వేసినప్పుడు ఆ సీటు యోనా పేరు మీద వచ్చింది. వాళ్ళు అసలు నీవెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ పరిస్థితి ఏంటి మొత్తం చెప్పమని అడిగినప్పుడు ఇప్పుడు యోనా అంటున్నాడు, నేను ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన మరి దేవుని యందు నేను భయభక్తులు కలిగిన వాడని అని చెప్పి తను ఎలాగా దేవుని సన్నిధిలోంచి పారిపోతున్నాడో, దేవుడి సన్నిధిలో నిలవక అదంతా కూడా చెప్పినప్పుడు వాళ్ళు అసలు అలాగెందుకు చేసావని చెప్పి వాళ్ళు కూడా అక్కడ అంటం జరిగిద్ది. ఆ తర్వాత యోనా అంటాడు, ఇదంతా మీకు ఆ సముద్రం నిమ్మలం అవ్వాలంటే, మీ పరిస్థితి మళ్ళా మామూలు కావాలంటే ఎత్తి నన్ను సముద్రంలో వేయండి అని చెప్పి వారితో చెప్పినప్పుడు వారు భయపడతానే
యోనాని సముద్రంలో వేస్తారు. అంటే ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు ఎప్పుడైతే యోనా సముద్రంలో పడవేయబడ్డాడో దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించాడు, ఒక మత్స్యానికి. దానికి ఆజ్ఞాపించినప్పుడు యోనా ఎప్పుడైతే ఆ సముద్రంలో పడుతున్నాడో ఆ చేప యోనాని మింగివేసింది. ఆ మృంగినప్పుడు చేప కడుపులో ఏముంటుంది? నాసు ఉంటుంది. ఆ నాసు యోనాకి తల చుట్టూ చుట్టుకుంది. ఆ తల చుట్టూ చుట్టుకొని చాలా భయంకరంగా, అసలు ఎట్లా అనుకుంటున్నా అంటే, ఇప్పుడు యోనా పాతాళంలో నేనున్నాను, భూమి గడియలు వేయబడి ఉన్నవి, నన్ను దేవుని సన్నిధిలోంచి దేవుడు పంపించేశాడు, ఇక నా పరిస్థితి అయిపోయింది అని పాతాళంలో ఉండి ఏం చేస్తున్నాడు? యోనా ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, పరిస్థితి బాగున్నప్పుడు యోనాతో దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేశాడు? దేవుడు చెప్పింది చేయకుండా దేవుని సన్నిధిలో నిలవక గాఢ నిద్రపోయాడు. చూడండి, కొంతమందికి దేవుని సన్నిధిలో ఉండరు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నిద్ర, ఒకటే నిద్ర, పగలు నిద్ర, రాత్రి నిద్ర, గాఢ నిద్రపోతూ ఏం చేస్తారు? దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరుస్తారు. అప్పుడు ఇక ఈ యోనాకి దేవునికి ప్రార్థన చేయకుండా గాఢ నిద్రపోయాడు. అప్పుడు ప్రార్థన రాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే చేప కడుపులోకి వెళ్ళాడో ఇప్పుడు మొర పెడుతున్నాడు, నేను పాతాళ గర్భంలో ఉన్నాను, భూమి గడియలు వేయబడి ఉన్నవి, ఇక నేను మరణానికి వెళ్ళిపోతాను అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు ఒక మాట అంటున్నాడు. ఏమని? నేను దేవునితో చేసిన మొక్కుబడులు దేవునికి నేను చెల్లిస్తాను. అంటే పరిస్థితులు బాగోలేనప్పుడు మొక్కుబడులు గుర్తు వస్తున్నాయి యోనాకి. ఇక ఇప్పుడు అంటున్నాడు, నా మొక్కుబడులు చెల్లిస్తాను నేను, ఇక నీ పరిశుద్ధాలయం దగ్గరికి వస్తాను నేను అన్నట్టు చెప్తున్నాడు యోనా. ఈ దినాల్లో కూడా చూడండి, అన్నీ బాగున్నప్పుడు దేవుడు జ్ఞాపకరాడు. పరిస్థితులు పీకల దాకా మునిగి సమస్యలు అల్లకొల్లాలం అయిపోయి ఇక వాళ్ళ పరిస్థితికి అయిపోయిందిరా అన్నప్పుడు ఏం చేస్తారు? దేవుని వైపు చూస్తారు. ఈ యోనా కూడా ఆ విధంగా ఉన్నప్పుడు ఇక యోనా ఎప్పుడైతే అలాగా ప్రార్థన చేశాడో, పశ్చాత్తాపడ్డాడో, మరి అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ చేప ఏం చేసింది? దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరలా ఆ ఒడ్డును కక్కినప్పుడు ఒక్కరోజు యోనా ఒక దిన ప్రయాణం అంతా ప్రకటించాడు. 2-3 రోజులు ప్రకటించాల్సిన ఆయన ఒక్క దిన ప్రయాణం అంతా, ఇక 40 రోజుల్లో అంతా కూడా నాశనం అయిపోద్ది అని చెప్పి ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఇక అప్పుడు ఆ సంగతి వాళ్ళు అలా చెప్పుకొని రాజు దాకా వెళ్ళినప్పుడు రాజుగారు కూడా ఆజ్ఞాపించాడు. ఏమని? మంత్రులు కానీ, మరి ఆ ప్రాంత ప్రజలు కానీ, మరి ఎవరైనప్పుడు కూడా పసిపిల్లలు ఏంటి, పశువులు ఏంటి, మరి అందరు ప్రజలు కూడా గోనె పట్ట కట్టుకోవాలని రాజు కూడా తన రాజవస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఇక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఎలాగంటే తమ చెడు నడత మానుకొని వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడుతూ గోని పట్ట కట్టుకొని, పశువులకు కూడా నీళ్లు ఇవ్వలేదు, ఆహారం ఇవ్వలేదు. చూడండి, పశువులకు కూడా కనీసం మేత పెట్టకుండా మరి వాళ్ళందరూ కూడా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఏం చేశారు? ఉపవాసం ఉండి మరి వాళ్ళందరూ కూడా తగ్గించుకొని బూడిదలో కూర్చొని మరి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు చేయాలనుకున్న కీడు చేయకుండా ఏం చేశాడంటే దేవుడు అక్కడ ఆయన పశ్చాత్తాపడి
ఆ కీడు చేయటం మానేశాడు. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. ప్రార్థన ఎటువంటి బలమైన కార్యాలు చేసిద్దంటే, ఎంత సమస్య ఉందో అంత ప్రార్థన బలముగా దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవారుగా, నిజముగా మొర్రపెట్టేవారికి దేవుడు సమీపంగా ఉండే దేవుడు. తనకు నిజంగా మొర్రపెట్టేవారికి దేవుడు అతి సమీపంలో ఉండే దేవుడు. కాబట్టి చూడండి, ఏదో ఒప్పుకోవటం వేరే, నిజంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీళ్ళు విడిచి ఆ చెడు నడత మానుకొని వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడ్డారు. కాబట్టి దేవుడు చేస్తానన్న కీడు చేయక ఆయన పశ్చాత్తాపడి ఆ కీడు చేయటం మానుకున్నాడు. ఆ మానుకున్న తర్వాత యోనా వెళ్ళి ఒక స్థలంలో కూర్చున్నాడు. బాగా ఎండొస్తుంది. ఎండొస్తున్నప్పుడు యోనాకి అంత జుట్టు ఎక్కువ లేదు కాబట్టి ఆ తలంతా కూడా బాగా ఎండకి మాడుతుంది. అయితే దేవుడు ఏం చేశారంటే ఒక సొర చెట్టుని అప్పుడప్పుడే ఆ సొర చెట్టు అది పెరగటము, యోనా తల మీద నీడివ్వటము, చల్లగా ఉంది. అబ్బా ప్రాణం బాగుంది అని చెప్పి యోనా అనుకున్నాడు. ఆ అనుకున్న కాసేపుడికి ఒక పురుగును పంపించాడు దేవుడు. ఒక పురుగును పంపించి ఆ చెట్టు మొత్తం తొలిపిచ్చేశాడు. ఇక ఎమ్మటే ఈ యోనాకి బాగా కోపం వచ్చేసింది. అసలు బతకటం కంటే చచ్చిపోవటం మేలు, ఎందుకు ఈ పరిస్థితి, నాకు ఇంత ఎండొచ్చేస్తుంది, ఇలా పరిస్థితి బాగలేదు, చచ్చిపోతే బాగుండు, నేను ప్రాణం పోతే బాగుండు అని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు అక్కడ. యోనా, నువ్వు అలా అనుకుంటున్నావు ఏంటంటే, మరి అవును ప్రభువా, నీవు ఎటు ఈ ప్రజలను ఎటు సంపవు, వాళ్ళు కనుక కన్నీళ్ళు గారుతారు, ప్రార్థన చేస్తారు, నువ్వు మానేస్తావు. అందుకనే నేను ఆ నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించకుండా నేను తర్షీసుకొచ్చానయ్యా అంటే, అప్పుడు ఈ సొరచెట్టు విషయమై దేవుడు అంటాడు, ఒక్క పూటలో ఒక్క క్షణంలో వచ్చి ఆ సొరచెట్టు, మరి ఆ ఎండిపోయిన సొరచెట్టు గురించి నువ్వు బాధపడుతున్నావు కదా, కుడి ఎడమలు ఎరగని 120,000 మంది. చూడండి, అంతమంది ప్రజలు, మరి వాళ్ళు కుడి ఎడమలు ఎరగని వారు, వారి విషయం నేను విచారపడొద్దా యోనా అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక్క వాక్యము ప్రకటించబడినప్పుడు నిజంగా అసలు నినివే మహాపట్టణంలో ప్రజలందరూ కూడా చనిపోవలసిందే. మొత్తం కూడా చనిపోవలసిన వాళ్ళే. భయంకరంగా వాళ్ళు దుర్గతి, వాళ్ళకి ఎటువంటి స్థితి కలగబోతుందో దేవుడు ఆ కీడు గురించి మరి ప్రవక్త ద్వారా తెలియపరిచాడు. కానీ ఆ ఒక్క మాట, అది ఒట్టి మాటగా తీసుకోకుండా ఒక్క రాజు ఏంటి, మంత్రులు ఏంటి, ప్రతి ఒక్కరు కూడా తీసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు సంతాపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అంటే ఏదో ఆ ఉపవాసం ఉండాలి కాబట్టి ఉండటం, ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేయటం, ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఉపవాస ప్రార్థన కానీ ఇల్లు కూడా బయట తిరుగుతూ ఉంటారు. వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది ఫోన్ మాట్లాడతారు, కొంతమంది ఇంటి మీద మనసు పెడతారు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీ గది తలుపులు వేసుకొని పరమదు చూచు నీ తండ్రికి తెలిసినట్లుగా ప్రార్థన చేయండి. నీ పరలోకంలో ఉన్న తండ్రి, రహస్యమందున తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తానండి. సో నినివే పట్టణస్థుల ప్రార్థన ఏం చేసింది, కీడును కూడా తప్పించింది. అలాగనే ప్రార్థన చేసేవాళ్ళు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా చేయాలి, హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. అలాగనే యోనా మరి ప్రకటించినప్పుడు మరి అక్కడ రాజు అందరూ కూడా తగ్గించుకొని ప్రార్థన చేశారు కాబట్టి గొప్ప మేలు జరిగింది. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి కొరకు కూడా మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప మేలు జరిగిస్తాడు. ఈ మాటలు మీ వినికిడిలో దేవుడు దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితాల్లో నాయనా, వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉండా మీరు విడిపించండి. మంచి ఆరోగ్యము, శక్తిని, బలాన్ని ఇచ్చి కుటుంబాన్ని దీవించి గొప్ప ప్రార్థనా పరులుగా నీ సన్నిధిలో ఉండినట్లుగా సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ఈ మనవులను అడిగి పొంది ఉన్నాను ప్రియమైన పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.